హలో మై ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహాపత్రి సరిగ్నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో సమస్త సృష్టిలో ఉన్న యావత్ కాంతి స్వరూపులకి, కాంతికి నా యొక్క స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. రోజులాగానే ఈరోజు కూడా మనకి ద సీక్రెట్ బుక్ నుంచి ఆ జ్ఞానాన్ని మనకు షేర్ చేయడానికి మన ముందుకు వస్తున్నారు లక్ష్మీ మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. లక్ష్మీ మేడం. థ్యాంక్ యూ మేడం. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి మరియు రామ్తా మాస్టర్ గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు అవకాశం ఇచ్చిన స్వప్నేశ్వరి మేడం గారికి, వన్నెస్ వెజిటేరియనిజం వ్యవస్థాపకురాలు ఆ మేడం గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని ప్రస్తుత వర్తమాన క్షణానికి మరియు నా స్వయానికి, ఈ వర్తమాన క్షణంలోని సమస్త ప్రాణికోటికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చదివే బుక్ ద సీక్రెట్. రోండా బైన్ గారు రచయిత. తన ఈ బుక్ తనే రాశారు, తనదే చెప్తున్నారు, అనుభవాలు చెప్తున్నారు. ద సీక్రెట్ చాలా బాగుంది. ఆచరించండి, జ్ఞానాన్ని ఆస్వాదించండి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈరోజు మ్యాజిక్ అభ్యాసం 22వ రోజు. మీ కళ్ళ ముందే అంటే 1వ పాయింట్, మీ అదృష్టాలను గుర్తు తెచ్చుకోండి. ఒక 10 అదృష్టాలను జాబితా వేయండి. వాటికి మీరెందుకు కృతజ్ఞతా బదులు రాయండి. ఆ జాబితాని మరొక్కసారి చదవండి. ప్రతి అదృష్టము చివర థ్యాంక్ యూ అని 3 సార్లు అనండి. థ్యాంక్ యూ. ప్రతి అదృష్టాన్ని తలుచుకొని వీలైనంత కృతజ్ఞతా భావాన్ని వెలిబుచ్చండి. 2వ పాయింట్, రోజు ప్రారంభంలోనే మీకు అతి ముఖ్యమైన 10 కోరికల జాబితా కాగితం మీద రాసుకోండి. 3వది, ప్రతి వాక్యాన్ని, ప్రతి కోరికను జాగ్రత్తగా చదివి 1 నిమిషం అది సాకారం అయిపోయినట్లే భావించి వీలైనంత కృతజ్ఞత ప్రకటించండి, నిజాయితీతో ప్రకటించండి. 4వ పాయింట్, ఈరోజు మీరెక్కడికి వెళ్ళినా ఈ జాబితా మీ వెంట తీసుకెళ్ళండి. కనీసం 2 సార్లైనా వీలు చేసుకొని ఆ జాబితా చదివి కృతజ్ఞత ప్రకటించండి. 5వ పాయింట్, ఈ రోజు మీరు నిద్రకు ఉపక్రమించబోయే ముందు ఈ మ్యాజిక్ షీల్ని గుప్పిట్లో ఉంచుకొని మీ మ్యాజిక్ మంత్రాన్ని ఇలా అనండి. ఈ రోజు జరిగిన అతి మంచి విషయానికి థ్యాంక్ యూ. 23వ రోజు, రోండా బైన్, ఈమె రచయిత్రి మేడం. ఈమె 40 భాషలలో అనువదించారంట మేడం. ఇది ఈ బుక్ చాలా ఇన్స్పిరేషన్ అయిందంట. చాలా మందికి కూడా ఇది సక్సెస్ అయిందంట. అంటే నెక్స్ట్ శక్తి గురించి ఉంది మేడం. ఆ బుక్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. శక్తి, ఇదేమో సీక్రెట్ కదా, నెక్స్ట్ వచ్చేది శక్తి అంట. చేసి పెట్టుకున్నాను, అది కూడా నేను PDF లో ఉంది ఇందులో. 23వ రోజు, మీరు శ్వాసించే గాలి గురించి ఇచ్చారు. ప్రత్యూష పవనాల పలకరింపులతో ఉదయపు నడకకు బయలుదేరి మీరు మరో కొత్త మనిషిలా రూపొంది మంత్రముగ్ధుల్లా ఇంటికి తిరిగి రావడం ఎల్లప్పుడూ సంభవమే. మేరీ ఎల్లెన్ చేజ్, 1887 to 1973, విద్యావేత్త, రచయిత. కొన్నేళ్ల కిందట ఎవరైనా నాతో మనం పీల్చే గాలికి మనము కృతజ్ఞులమై ఉండాలని చెప్తే వాళ్ళకి మతి లేదేమో అనుకునేదాన్నేమో నేను. అంటే కొన్నేళ్ల కిందట ఎవరైనా నాతో మనం పీల్చే గాలికి కూడా మనం కృతజ్ఞులై ఉండాలని చెప్తే ఏంది వీళ్ళకి మతి లేదేమో అనుకునేదాన్ని నేను.
అది నాకు చాలా అర్థం లేని విషయంగా అనిపించి ఉండేది. మనం పీల్చే గాలికి కృతజ్ఞత చెప్పడం అంత అవసరమా అనుకునేదాన్నేమో. అయితే కృతజ్ఞతా భావం వలన నా జీవితం మారుతున్న కొద్దీ నేను నా హక్కుగా భావించినవి పట్టించుకోనివి అయిన కొన్ని విషయాలు నాకు అద్భుతంగా కనపడసాగాయి. నా చిన్ని ప్రపంచంలోని సాధారణ విషయాల నుంచి అనంత విశ్వంలోని అనేక విషయాల వైపు చూపు సారించాను. గొప్ప శాస్త్రజ్ఞుడైన న్యూటన్ ఏమన్నాడంటే, సౌరమండల వ్యవస్థను పరిశీలించినప్పుడు నాకేమనిపిస్తుందంటే, భూమి సూర్యుడి నుంచి తనకు సరిపడినంత వెలుగుని వేడిని అందుకోవడానికి అవసరమైనంత దూరంలోనే ఉందని, ఇట్లా ఉండడం యాదృచ్ఛికం ఏమాత్రం కాదని. ఈ మాటలు నన్ను నా దైనందిన విషయాలను కాక ప్రపంచంలోని విస్తృతంగా చూపు సారించడం నేర్పాయి. మన చుట్టూ ఒక రక్షణ వ్యవస్థ లాంటి వాతావరణం ఉందని, దానికి అవతల గాలి కానీ ప్రాణవాయువు కానీ ఉండవని తెలుసుకున్నాను. చెట్లు మన వాతావరణానికి నిరంతరం ప్రాణవాయువుని సరఫరా చేస్తూ మనని కాపాడుతూ ఉండడం కూడా యాదృచ్ఛికమేమీ కాదు. మన సౌరమండల వ్యవస్థ లోపరహితంగా సంపూర్ణంగా ఉండటం కూడా యాదృచ్ఛికం కాదు. అట్లా లేకపోతే రేడియేషన్ వలన మనం ధ్వంసమైపోయేవాళ్ళం. ఈ భూమి మీద మన జీవితాన్ని కాపాడే ఎన్నో పరిమితులు విస్తృతులు ఉన్నాయి. కానీ అన్ని కూడా కత్తి మొన మీద ఉన్నట్లుంటాయి. వీటిని అట్లా ఉంచడం అనేది చాలా క్లిష్టమైంది. ఏ కాస్త తేడా వచ్చినా ఈ గ్రహం మీద మన బ్రతుకు దుర్భరం అవుతుంది. ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం కాకుండా యాదృచ్ఛికంగా ఏర్పడ్డాయంటే నమ్మలేము. ఇవన్నీ మన కోసం లోపరహితంగా అమర్చబడి సరైన సమతూకంలో ఉన్నాయి మన కోసం. ఇవన్నీ కూడా ఒక యాదృచ్ఛికంగా కాక ఒక పద్ధతి ప్రకారం ఏర్పడ్డాయని, ఈ భూమి చుట్టూ ఉండే ప్రతి సూక్ష్మ విషయము సమతూకంలో ఉండి మనల్ని కాపాడుతున్నాయనే అవగాహన రాగానే మన మనస్సు సంతోషంతో కృతజ్ఞతతో తలమునకలైపోతుంది. ఎందుకంటే ఈ ఏర్పాటంతా కూడా మనం నిలిచి బ్రతకడానికేనని గుర్తింపది. అట్లాగే మనం పీల్చే గాలి కూడా అనుకోకుండా యథాలాపంగా వీస్తుందనో కాదు, మనకి ప్రాణదాత అయిన ఈ గాలి పీల్చడానికి విశ్వంలో జరుగుతున్న గొప్ప ఏర్పాటు గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు మీరు. ఒకసారి గాలి పీల్చి అలా శరీరంలోకి గాలిని పంపించడం అనేది నిజంగానే చాలా ఆశ్చర్యజనకంగా ఉంటుంది. మనం నిరవధికంగా శ్వాస తీసుకుంటూనే ఉంటాం, కానీ ఒక్కసారి కూడా మనకి ఎట్లా నిరంతర గాలి అందుతుంది అని ఆలోచించం. కానీ మన శరీరంలో ప్రాణవాయువు అధికంగా ఉంటుంది. మనం గాలి పీల్చినప్పుడు అది మన శరీరంలోని ప్రతి జీవకణంలోకి ప్రవేశించి మనం జీవించి ఉండేలా చేస్తుంది. అంటే మనకు ప్రాణం పోస్తుందన్నమాట. అందుకే తెలుగులో దాన్ని ప్రాణవాయువు అన్నారు. మనకి ప్రకృతి ఇచ్చిన అతి సులువైన కానుక గాలి. అది లేకపోతే పుట్టి ఏ 2 నిమిషాలలోనూ మన శ్వాస శాశ్వతంగా ఆగిపోయేది. నేను కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని ఉపయోగించడం ప్రారంభించినప్పుడు దానిని అనేక వ్యక్తిగతమైన విషయాల కోసం ఉపయోగించేదాన్ని. అది పనిచేసింది. అయితే నాకు మన జీవితానికి నిజమైన కానుకలేమిటో అర్థమైనాక నాకు కృతజ్ఞత యొక్క అసలైన శక్తి ఏమిటో తెలిసింది. అది నాకు అనుభవమైంది. సూర్యాస్తమయమాలు, చెట్లు, సముద్రాలు, గడ్డిపై మెరిసే మంచు బిందువులు, నా జీవితం అందరి వ్యక్తులు, వీటన్నింటిపైన నాకు కృతజ్ఞతాభావం పెంపొందాక నేను కోరుకున్న ప్రతి వస్తువు నన్ను వెతుక్కుంటూ వచ్చింది. అట్లా ఎందుకు జరిగిందో ఇప్పుడు నాకు తెలిసింది. మనం పీల్చే గాలి వంటి ప్రకృతి పరమైన విలువైన కానుకలకు కృతజ్ఞులమై ఉంటే మనలో కృతజ్ఞతాభావం హృదయపు లోతుల్లోకి చేరిందని అర్థం. అటువంటి కృతజ్ఞతాభావం మనకి అనుకున్నవన్నీ అందిస్తుంది. ఈసారి స్థిమితంగా మనం పీల్చే ఈ మహిమాన్వితమైన గాలి గురించి ఆలోచించండి.
ఒక 5 సార్లు ప్రయత్నపూర్వకంగా శ్వాస పీల్చండి. ఆ గాలి మన శరీరంలో చేసే కదలికను గమనించండి. మళ్ళీ దాన్ని విడిచిపెడుతూ ఆ ఆనందాన్ని అనుభవించండి. ఈ రోజు అప్పుడప్పుడు 5 సార్లు ఇలా గాలి పీల్చి వదలండి. ప్రతి 5 ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు ఒకసారి మీ మ్యాజిక్ మాట, నేను పీల్చే ఈ మహిమాన్వితమైన గాలికి కృతజ్ఞతలు అనండి. మీరు పీల్చే ఆ అత్యంత విలువైన ప్రాణదాత అయిన గాలికి హృదయపూర్వకంగా అత్యంత నిజాయితీతో కృతజ్ఞత చెప్పండి. ఈ అభ్యాసం మీరు ఇంటి లోపల కాక ఆరుబయట చేస్తే ఉత్తమంగా ఉంటుంది. ఎందుకంటే ఆరుబయట తాజా గాలిలోని గొప్పతనానికి మీరు ఆస్వాదించవచ్చు. అట్లా కుదరకపోతే ఇంట్లోనే చెయ్యండి. మీరు 5 సార్లు గాలి పీల్చే అభ్యాసం చేసేటప్పుడు కళ్ళు మూసుకోను వచ్చు లేదా తెరిచి ఉంచుకొని వచ్చు. మీరు నడుస్తూనో, క్యూలో నిలబడ్డప్పుడు, షాపింగ్ కు వెళ్ళినప్పుడు, ఎప్పుడైనా ఎక్కడైనా వీలును బట్టి ఈ అభ్యాసం చేయవచ్చు. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే యాంత్రికంగా కాకుండా ప్రయత్నపూర్వకంగా గాలి పీల్చి వదలడం ఎలా ఉంటుందో, శరీరంలో కదలికలు ఎలా ఉంటాయో మీకు అనుభూతం అవుతుంది. అభ్యాసం చేసేటప్పుడు కూడా మీరు మామూలుగా ఎలా గాలి పీలుస్తారో అలాగే పీల్చండి. గట్టిగానో నెమ్మదిగానో కాదు. ఈ అభ్యాసం శ్వాసకు సంబంధించింది కాదని మీకు తెలుసు. ఇది కృతజ్ఞతకు సంబంధించింది. ఒక దీర్ఘ శ్వాస తీయడం వలన మీలో మరింత కృతజ్ఞత జనిస్తుంది అనుకుంటే అలాగే చెయ్యండి. గాలి వదిలేటప్పుడు మన మనసులో థ్యాంక్ యూ అనాలనుకుంటే అలాగే చేయండి. మీరు కావాలనుకుంటే ముందు ఈ అభ్యాసాన్ని వేరే విధంగా కూడా చేయవచ్చు. గాలి పీల్చేటప్పుడు ప్రతి శ్వాసతోనూ మీరు కృతజ్ఞతను కూడా నింపుకుంటున్నట్లు భావించండి. ఒక వ్యక్తికి తాను పీలుస్తున్న గాలి పట్ల ఉండే కృతజ్ఞత శిఖరాగ్రానికి చేరినట్లయి ఆ కృతజ్ఞత యొక్క శక్తి కూడా కొత్త స్థాయికి ఎదుగుతుంది. అటువంటి వారు నిజమైన రసవాదులు. వారు తమ జీవితంలో పట్టిందల్లా బంగారం. రసవాది మేడం. అంటే ఆ కృతజ్ఞత యొక్క శక్తి యొక్క స్థాయికి ఎదుగుతుంది. అటువంటి వారు నిజమైన రసవాదులు అంట. నేను రసవాదిని సోబిట్ అన్నారు కదా రామ్త మాస్టర్. వారు తమ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుందని ప్రాచీనులు అనేవారు. అభ్యాసం 23. మీరు శ్వాసించే మ్యాజిక్ గాలి. ఒకటో పాయింట్, మీ అదృష్టాలను లెక్క తెచ్చుకోండి. ఒక 10 అదృష్టాలను జాబితా వేయండి. వాటికి మీరెందుకు కృతజ్ఞతా బద్దులో వ్రాయండి. ఆ జాబితాను మరొక్కసారి చదవండి. ప్రతి అదృష్టం చివర థ్యాంక్ యూ అని 3 సార్లు రాయండి. అనండి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రతి అదృష్టాన్ని తలుచుకొని వీలైనంత కృతజ్ఞతాభావాన్ని వెలిబుచ్చండి. రెండవది, ఈ రోజు కాస్త స్థిమితంగా ఒక 5 సార్లు మీరు పీలుస్తున్న మహిమాన్వితమైన గాలిని గురించి తలుచుకోండి. ప్రయత్నపూర్వకంగా 5 సార్లు గట్టిగా గాలి పీల్చి వదలండి. మీ శరీరంలో ఆ గాలి కదలికలను అనుభూతించండి. దాన్ని వదిలేటప్పటి ఆనందాన్ని కూడా ఆస్వాదించండి. మూడవది, 5 సార్లు గాలి పీల్చి వదిలిన తర్వాత నేను పీల్చిన ఈ మహిమాన్విత గాలికి కృతజ్ఞతలు అనుకోండి. ప్రాణదాత అయిన ఈ అమూల్యమైన గాలికి వీలైనంత కృతజ్ఞత ప్రకటించండి. ఈ రోజు మీరు నిద్రకు ఉపక్రమించబోయే ముందు ఈ మ్యాజిక్ షీల్డ్ని గుప్పిట్లో ఉంచుకొని మీ మ్యాజిక్ మంత్రాన్ని ఇలా అనండి. ఈ రోజు జరిగిన అతి మంచి విషయానికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. 24వ రోజు మంత్రదండం. మీకెప్పుడైనా ఇట్లా అనిపించిందా? మీ చేతిలో ఒక మంత్రదండం ఉంటే దాన్ని ఒకసారి అలా జుళిపించి మీకు ఇష్టమైన వారికి సాయం చేయవచ్చని. అయితే ఇవాళ మన మ్యాజిక్ అభ్యాసం జీవితంలో ఇలాంటి మంత్రదండం ఉపయోగించి మీకు ఇష్టమైన వారికి ఎలా సాయం చేయొచ్చో చెబుతుంది. మీరు
ఎంత ప్రేమగా నిజాయితీగా ఇతరులు ఎవరికైనా మీ దగ్గరున్న అసాధారణ శక్తితో సాయం చేయాలనుకుంటే ఆ శక్తిని కృతజ్ఞతాభావంతో మేళవించి ఆ వ్యక్తి వైపు పంపిస్తే అది నిజంగా ఒక మంత్రదండం లాగా పనిచేస్తుంది. మీకు ప్రేమాస్పదులైన ఆ వ్యక్తులకు మీరు అలా సాయం చేయవచ్చు. మీ శ్రద్ధ ఎక్కడుంటుందో అక్కడికి శక్తి ప్రవహిస్తుంది. అందుకని మీరు కృతజ్ఞతా శక్తిని అవసరంలో ఉన్న వారి వైపు నడిపిస్తే అది అక్కడికి ప్రవహిస్తుంది. అందువల్లనే తను చేసే ప్రతి అద్భుతం ముందు జీసస్ థ్యాంక్ యూ అనేవాడు. కృతజ్ఞత అనేది మన కంటికి కనిపించని గొప్ప శక్తి. దానిని మీ కోరికతో కలిపినప్పుడు అది నిజంగా ఒక మంత్రదండం వల్లే పనిచేస్తుంది. ఏదో ఒక మంత్రదండం కోసమో ఎదురు చూసే వారికి తామే ఆ మంత్రదండాలమని తెలియదు. థామస్ లెనార్డ్ 1955 to 2003 వ్యక్తిత్వ వికాస శిక్షకుడు. మీ కుటుంబ సభ్యునికో స్నేహితునికో లేదా మీకు కావలసిన వారికి ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకో ఆర్థిక పరిస్థితి కష్టాల్లో ఉంటే అమిత ఒత్తిడి అనుభవిస్తూ ఉండో ఒక బాంధవ్యం బెడిసికొట్టో తమలో తమకి విశ్వాసం పోగొట్టుకోనో మానసికమైన సమస్యలతో బాధపడుతూనే ఉన్నారనుకోండి, అప్పుడు మీరు మీ కృతజ్ఞతా శక్తిని అటు పంపించి వారికి సాయం చేయవచ్చు. వారి ఆరోగ్యాన్ని సంపదను వారికి తిరిగి తెప్పించవచ్చు. ఇంకొకరిపై మీ మంత్రదండాన్ని జులిపించడం ఎలా అంటే ఆ వ్యక్తి ఆరోగ్యం పూర్తిగా బాగైందని ఊహించుకోండి. అప్పుడు అందుకు ఆనందంతో హృదయపూర్వకంగా నిజాయితీతో థ్యాంక్ యూ అనండి. అవతల వ్యక్తి మీకు ఫోన్ చేసి తను పూర్తిగా కోలుకున్నానని చెబుతున్నట్లు ఊహించుకోండి. అప్పుడు మీ స్పందన ఊహించండి. అప్పుడు మీకు కలిగే కృతజ్ఞతలోని గాఢతే ఒక గొప్ప శక్తిగా మారి ఆ వ్యక్తిని సమీపిస్తుంది. అయితే ఆ వ్యక్తి ఆరోగ్యం పట్ల మీలో బలమైన ఆకాంక్ష, కోలుకోవాలన్న గాఢమైన కోరిక, కోలుకున్నప్పుడు అంటే నిజాయితీగా కృతజ్ఞత ఉండాలి. కోలుకున్నప్పుడు అంతే నిజాయితీగా కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. మీరు ప్రేమించిన వారి ఆర్థిక సుస్థిరత విషయంలో కూడా ఈ పద్ధతే అనుసరించండి. ఇప్పటికే వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని ఊహించండి. అప్పుడు మీ మ్యాజిక్ మంత్రాన్ని థ్యాంక్ యూ అనండి. మీకు వారి ఆర్థిక పరిస్థితి బాగుపడ్డట్టు, వార్త అందినట్టు కృతజ్ఞత చెప్పండి. అట్లా మీ మంత్రదండాన్ని జులిపించండి. మీకు కావలసిన ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నారనుకోండి, అతనికి ఏం కావాలో మీకు తెలియదు అనుకోండి, అదేగాక అతనికి అనేక విషయాల్లో సాయం కావాలనుకోండి, అప్పుడు కూడా మీరు ఇలాగే మంత్రదండాన్ని జులిపించవచ్చు. వారి సంతోషం కోసం మీరు కృతజ్ఞత చూపించవచ్చు. ఆరోగ్యం కోసం, సంపద కోసం అన్ని కలిసి వారి ఆనందం కోసం మీరు కృతజ్ఞత ప్రకటించవచ్చు. ఈ రోజు ఆరోగ్యము, సంపద, ఆనందము అవసరమైన మీ ఆప్తులు ముగ్గురిని ఎంచుకోండి. ఈ చెప్పబోయే అభ్యాసం చేయబోయే వారి ముందుగా వారి ఫోటోలను మీ ఎదురుగా ఉంచుకోండి. ముందుగా ఒకరి ఫోటోని మీ చేతిలోకి తీసుకోండి. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఆ వ్యక్తి తను అన్ని విధాలుగా బాగున్నానని మీతో చెబుతున్న దృశ్యాన్ని ఊహించుకోండి. అట్లా ఆ వార్త మీకు అందుతున్నట్లు ఊహించడం చాలా సులభం. ఉదాహరణకి ఒక వ్యక్తి ఆరోగ్యం బాగా లేదనుకోండి, ఆ వ్యక్తి బాగా ఆరోగ్యవంతమైనట్లు లేదా మానసికంగా ఆ వ్యక్తి మళ్ళీ ఆరోగ్యవంతులైనట్లు లేదా మానసికంగా కుంగిపోయిన వ్యక్తి మళ్ళీ ఆనందంగా ఉన్నట్లు లేదా ఆర్థిక సమస్యలు కూరుకుపోయిన వ్యక్తి మళ్ళీ ఆర్థిక సుస్థిరత సాధించినట్లు మీతో చెబుతున్నట్లు ఊహించండి. అలా ఊహించి మీరు వారి స్థితికి మిక్కి సంతోషాతి రేఖాన్ని, కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేయండి. తర్వాత కళ్ళు తెరిచి ఫోటోని చేతిలోకి ఉంచుకొని మీ మ్యాజిక్ మంత్రం థ్యాంక్ యూ చెప్పండి. అట్లా ఆ వ్యక్తి ఆరోగ్యము, సంపద, ఆనందము తిరిగి పొందినందుకు నెమ్మదిగా 3 సార్లు థ్యాంక్స్ అని చెప్పండి. వారికి ఏది అవసరమో అది పొందినందుకు
థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ. ఆ వ్యక్తి పేరు ఆరోగ్యానికి, సంపదకు లేదా ఆనందానికి. నా పేరు నేనే చెప్పుకుంటాను మేడం. చెప్పుకోండి. చెప్పుకుంటాను. థ్యాంక్ యూ మంగళలక్ష్మి, ఆరోగ్యానికి, సంపదకి లేదా ఆనందానికి. థ్యాంక్ యూ. అట్లా ఒక వ్యక్తి గురించి అభ్యాసం అయినాక మరొకరి ఫోటోని తీసుకొని పైన చెప్పినట్లే చేయండి. మూడో వ్యక్తికి కూడా ఈ మంత్రదండం అభ్యాసం ఇదే చేయండి. ఆ ముగ్గురి సర్వతోముఖాభివృద్ధికి. థ్యాంక్ యూ. స్వప్నారెడ్డి మేడంకి, ఆరోగ్యానికి, సంపదకి లేదా ఆనందానికి. థ్యాంక్ యూ. నాకు మా పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ. వాళ్ళ పొట్లన్నీ నిండి వాళ్ళంతా హాయిగా ఆడుకుంటా గెంతలేస్తున్నందుకు థ్యాంక్ యూ. చెప్పాలా మేడం వాళ్ళకి కూడా? నేను వాళ్ళకి చెప్పుకుంటున్నా మేడం. మా పిల్లకాయలు ఎంత చక్కగా, ముద్దుగా, హాయిగా, క్యూట్గా తినేసి అని చక్కగా గెంతలు వేసుకుంటూ ఆడుకుంటున్నందుకు వాళ్ళ ఆటలకి వాళ్ళకి థ్యాంక్ యూ. విష్ణుప్రియ, ఆరోగ్యానికి, సంపదకి లేదా ఆనందానికి. థ్యాంక్ యూ మేడం. నా ఫ్రెండ్ మేడం. ఓకే. అట్లా ఒక వ్యక్తి గురించి అభ్యాసం అయినాక మరొకరి ఫోటోని తీసుకొని పైన చెప్పినట్లే చేయండి. మూడో వ్యక్తి కూడా ఈ మంత్రదండం అభ్యాసం ఇదే విధంగా చేయండి. ముగ్గురు సర్వతోముఖాభివృద్ధికి. ఈ ముగ్గురు పేర్లు నేను మీ ఇద్దరు పేర్లు చెప్పేసుకున్నాను మేడం. నా గురువు, నా ఫ్రెండ్. మా పిల్లలకి చెప్పలేదు, మేము ఫీల్ అవుతాం. మా పిల్లల గురించి చెప్పలా మీరు? అయ్యి బాబాయ్ చెప్పేస్తానండి మేడం. మా బన్ను, మా రాజీ, మా రాణి. నేను నలుగురికి చెప్తాను మేడం. థ్యాంక్ యూ. బన్ను, బిన్ను, రాజీ, రాణి, ఆరోగ్యానికి, సంపదకి, ఆనందానికి. సూపర్ గా తినేసి హ్యాపీగా ఆడుకుంటూ స్వప్నారెడ్డి మేడం గారిని ఇబ్బంది పెడుతూ నిద్ర లేకుండా చేస్తున్న బన్ను, బిన్నుకి కృతజ్ఞతలు. చిట్టిగా అలాగే ఉండిపోతారు ఇంకో వాళ్ళు. చూడండి వాళ్ళ క్యూట్నెస్, వాళ్ళ స్వీట్నెస్, వాళ్ళ అందం, అబ్బా వాళ్ళ చలాకితనం ఏం ఆడుతున్నారు అంటే అది చెప్తా ఉంటే అలా పెరిగిపోతా ఉందా మేడం వాళ్ళకి? అదే ఆనందం పెరుగుతుంది, సంతోషం పెరుగుతుంది, సంపద, వాడికి ఫుడ్ బాగా దొరుకుతుంది. అంతే. ఇంకేం కావాలి మేడం? ఉండడానికి ఒక చోటు ఉంటే చాలు, తినడానికి తిండి ఉంటే చాలు, ఎవరైనా ప్రేమగా మాట్లాడితే చాలు. అంతే. రోజు పాచిపూ తింటాం, పొట్టు నిండుకు పాచిపూ తింటాం, పాచి తాగుతాం, గెంతి హ్యాపీగా గెంతులేస్తూ స్వప్నారెడ్డి మేడం మీద హ్యాపీగా ఆడుకుంటూ. అవును. సూపర్ అసలు. అవును. ఎస్ మేడం. ఈ అభ్యాసాన్ని మీరు నడిచేటప్పుడైనా లేదా మీకు అవసరంలో ఉన్న వారెవరైనా కనపడినా కూడా చేయవచ్చంట మేడం ఇది. మీ చేతిలో ఒక మంత్రదండం ఉన్నట్లే ఊహించుకొని వారి పైన దాన్ని జులిపించండి. వారి ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధికి కోసం కృతజ్ఞతా భావాన్ని ప్రకటించడం ద్వారా మీరు వారి వైపుకు ఒక శక్తిని పంపిస్తున్నారని గ్రహించండి. మరొకరి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం కోసం మీరు కృతజ్ఞతా భావాన్ని ప్రకటించడం అనేది మీరు చేయగల గొప్ప పనుల్లో ఒకటి. ఇందులో మ్యాజిక్ ఏమిటంటే ఇతరుల ఆరోగ్యం కోసం, ఐశ్వర్యం కోసం, ఆనందం కోసం మీరు కృతజ్ఞత చూపిస్తే అవి మీకు కూడా లభిస్తాయి. అంటే థ్యాంక్ యూ స్వప్నారెడ్డి మేడం కోసం ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం సుస్థిరంగా రావాలని కోరుకుంటున్నా, కృతజ్ఞతా భావాన్ని తెలియజేస్తున్నా. మేడం నాకు వచ్చేసాయి అన్ని ఉన్నాయి మేడం. అవి ఇంకా ఇంకా ఎక్కువ కావాలని అనుకుంటున్నా మేడం నేను. అంతే అన్ని ఉన్నాయి. సుస్థిరంగా ఉండాలి. అన్ని ఉన్నాయి. మ్యాజిక్ అభ్యాసం 24. మంత్రదండం నా తండ్రి నేనే ఉన్నాను మేడం. ఎస్ రాంతా మాస్టర్ ఉన్నప్పుడు ఎంత సంతోషం ఉంటది మేడం. అది అంతా అంటే అంతా నేనే. రాంతా అంటే అంతా నేనే.
నేను రామ్తా ఇంటికి వెళ్తాను, ఆ. మళ్ళీ ఇంకోటి ఉంటారు చూడండి మేడం. నా శూన్యానికి వెళ్తాను. ఆ అంటే ఆయన దగ్గరికే వెళ్తాను కదా, నేను ఇంకెక్కడికి వెళ్తాను, ఎక్కడికి వెళ్ళను. అది మీ అదృష్టాలను గుర్తు తెచ్చుకోండి. ఒక 10 అదృష్టాలను జాబితా వేయండి, వాటికి మీరెందుకు కృతజ్ఞతా బదులు రాయండి. ఆ జాబితాను మరొకసారి చదవండి. ప్రతి అదృష్టం చివర థ్యాంక్ యూ అని 3 సార్లు రానండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రతి అదృష్టాన్ని తలుచుకొని వీలైనంత కృతజ్ఞతా భావాన్ని వెలిబుచ్చండి. 2వ పాయింట్, అవసరంలో ఉన్న మీ ఆప్తులు 3 ఎంచుకోండి. వారి ఆరోగ్యం, సంపద, ఆనందం కోసం ఈ అభ్యాసం చేయండి. 3వది, వారి ఫోటోలు మీ దగ్గర ఉన్నట్లయితే వాటికి ఎదురుగా పెట్టుకోండి, అప్పుడు మంత్రదండం అభ్యాసం చేయండి. 4వది, ముందుగా ఒకరి ఫోటో చేతిలోకి తీసుకోండి. ఒక క్షణం కళ్ళు మూసుకొని ఆ వ్యక్తి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం పూర్తిగా తిరిగి వచ్చిన వారితో మీకు అందినట్లు ఊహించుకోండి. ఆ దృశ్యాన్ని కళ్ళ ముందు తెచ్చుకోండి. 5వది, కళ్ళు తెరిచి ఫోటో చేతిలో ఉంచుకొని మీ మ్యాజిక్ మంత్రాన్ని నెమ్మదిగా ఇలా అనండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆ వ్యక్తి పేరు మంగళలక్ష్మి, ఆరోగ్యానికి, సంపదకి లేదా ఆనందానికి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను మళ్ళీ చెప్తున్నా, చెప్పుకోండి, తప్పేముంది చెప్పుకుంటే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. విష్ణుప్రియ, ఆరోగ్యానికి, సంపదకి లేదా ఆనందానికి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. స్వప్నారెడ్డి మేడం గారి ఆరోగ్యానికి, సంపదకి లేదా ఆనందానికి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అనితా మేడంకి చెప్పండి. అనితా మేడం చెప్పండి. అనితా మేడం గారి ఆరోగ్యానికి, సంపదకి లేదా ఆనందానికి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒక్కొక్కరు అన్ని చెప్తాను మేడం, ఎవరిన్నా వెనకున్నా చెప్తాను నేను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. శాంత మేడం ఆరోగ్యానికి, సంపదకి లేదా ఆనందానికి. థ్యాంక్ యూ. ఇంకెవరున్నారు మేడం మన దాంట్లో? మీరే చెప్పాలా? శాంత మేడం ఒకరే ఉన్నారా? ఇంకెవరు లేరా? శాంత మేడం ఒకరే ఉన్నారా మేడం? ఇంకెవరా లేరా? శాంత మేడం టీం అందరికి. ఏంటి మేడం? టీం అందరికి. ఓ అలా చెప్తాను మేడం. ఓకే, ఓకే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వన్నెస్ వెజిటేరియనిజం ఛానల్ గ్రూప్ సభ్యులందరికీ ఆరోగ్యానికి, సంపదకి లేదా ఆనందానికి. ఓకేనా మేడం? ఇది ఎస్ ఎస్. అనిత మేడంకు కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలకు కూడా. అనిత మేడం ఆల్రెడీ చెప్పేసాను, వాళ్ళ పిల్లలే చెప్తాను మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ పిల్లల పేరు మేడం? పప్పి, సన్నీ. పప్పి, బన్నీ. పప్పి, సన్నీ. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అనిత మేడం వాళ్ళ పిల్లలు పప్పి, సన్నీ. ఆరోగ్యానికి, సంపదకి లేదా ఆనందానికి పూర్తిగా. థ్యాంక్ యూ. తర్వాత మిగిలిన 2 ఇలాగే అభ్యాసం చేయండి. అట్లా ఆ 3 కోసం మంత్రదండం అభ్యాసం చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. 7వది, ఈ రోజు మీరు నిద్రకు ఉపక్రమించబోయే ముందు మీ మ్యాజిక్ శీలను గుప్పిట్లో ఉంచుకొని మీ మ్యాజిక్ మంత్రాన్ని ఇలా అనండి. ఈ రోజు జరిగిన అతి మంచి విషయానికి థ్యాంక్ యూ. 25వ రోజు, మ్యాజిక్ సంకేతాన్ని అర్థం చేసుకోండి. జీవితం ఉల్లాసవంతమైంది, వినోదాత్మకమైంది. మనము ఆ ఉల్లాసంతోనే, ఆ వినోదంతోనే మన చుట్టూ ఉన్న మ్యాజిక్ ని తిరిగి పట్టుకోవాలి. ఫ్లోరా కోలావో, 1954 రచయిత, డాక్టర్ అంట, ఆమె చికిత్సకురాలు. ఈ రోజు చెప్పబోయే మ్యాజిక్ సంకేతాన్ని అర్థం చేసుకోవడం అనేది నాకు చాలా ఇష్టమైన అభ్యాసం. ఎందుకంటే ఇది మనం ఈ విశ్వంలో ఆడుకునే ఒక ఆట లాంటిది. ఇది చాలా వినోదభరితమైంది. ఈ విశ్వమంతా మన పట్ల ఎంతో స్నేహపాత్రంగా ఉందని, మన పట్ల శ్రద్ధ వహిస్తుందని ఊహించండి. మనం ఏమి కోరుకున్నా మనకి దక్కాలని ఈ ప్రపంచం కోరుకుంటుందని ఊహించండి. అయితే ప్రపంచం అలా నడుచుకుంటూ వచ్చి మీరు కోరినవన్నీ మీ చేతిలో పెట్టలేదు కదా. అందుకని అది ఆకర్షణ సూత్రం ద్వారా మీకు లభించబోయే దానిని గురించి కొన్ని సంకేతాలను పంపుతుంది. మీ కలలు సాకారం కావాలంటే మీలో కృతజ్ఞత ఉండాలని ఈ విశ్వానికి తెలుసు. అందుకని మీలో కృతజ్ఞతాభావం ఉండవలసిన అవసరాన్ని గుర్తు చేస్తూ అది మీకు కొన్ని సంకేతాలను పంపిస్తుంది. మీ చుట్టూ ఉండే మనుషుల ద్వారా, పరిస్థితుల ద్వారా, సంఘటనల ద్వారా మీలో ఉండవలసిన కృతజ్ఞతా భావాన్ని గుర్తు చేసి సంకేతాలను పంపిస్తుంది. అవి ఇలా ఉంటాయి.
మీకు ఒక అంబులెన్స్ సైరన్ వినిపించింది అనుకోండి, దానికి సంకేతం ఏమిటంటే మీరు ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నందుకు కృతజ్ఞత ప్రకటించాలని అన్నమాట. అలాగే మీకు ఒక పోలీస్ కారు చూసారనుకోండి, మీరు భద్రంగా క్షేమంగా ఉన్నందుకు కృతజ్ఞత ప్రకటించాలి. ఎవరైనా వార్తాపత్రిక చదువుతూ మీకు కనిపిస్తే అందులో మంచి వార్తల పట్ల మీరు కృతజ్ఞులై ఉండాలి. అలాగే మీరు బరువు తగ్గాలనో పెరగాలనో అనుకుంటూ ఉన్నప్పుడు, ఒక సమతూకపు బరువులో ఉన్న వ్యక్తిని చూసినప్పుడు మీకు అలాంటి శరీర సౌష్ఠవం ఉన్నందుకు కృతజ్ఞత చెప్పమని ప్రపంచం మీకు ఒక సంకేతం పంపుతుందన్న మాట. అనిత మేడం వింటున్నారా? వింటున్నా. అంటే స్లిమ్ గా ఉన్న వాళ్ళని చూసి నేను అలా ఉన్నాను అని, అంటే మీరు అలా ఉండాలని మీ మనసులో ఆ విశ్వం మీకు పంపించిందన్న సూచన అంటది. నేను అలా స్లిమ్ గా రావాలని అనుకోండి, మీ మనసులో నేను అలాగే ఉన్నానని అనుకోండి. ఓకే. అది కాదు, అలా కాదు. అంటే మన బాడీ ప్రతిరోజు వెయిట్ ఇప్పుడు సపోజు థైరాయిడ్ అనుకోండి, థైరాయిడ్ అనుకోని కాదు, షుగరు బీపీ అయితే అవేనని కాదు, లేదు బరువు అయితే నేను బరువు అది ఇంకా రెట్టింపు అవుతుంది. నేను ఏమీ లేకుండా సంపూర్ణంగా హాయిగా ఆరోగ్యంగా అందంగా ఆనందంగా నా శరీరం ఎంతో అద్భుతమైన షేపులో ఉంది. నేను అద్భుతంగా ఉన్నాను, చాలా హాయిగా ఉన్నాను, చాలా అందంగా ఉన్నాను, ఆరోగ్యంగా కూడా ఉన్నాను. మేడం ఇక్కడ రోజు మనం చేస్తున్న పొద్దున అదే కదా మరి శరీరానికి అలా చెప్పారు. అదే ముందుకు వచ్చింది చూడండి. మీరు పొద్దున చెప్పేది ఇప్పుడు మధ్యాహ్నం క్లాస్ లో నాకు ముందర మెసేజ్ కనపడుతుంది అక్కడ. శరీరం అద్భుతమైన షేప్ లోనే ఉంది. అద్భుతమైన షేప్ లో నా శరీరం ఉందంటే దానికి తెలుసు, బాడీకి కూడా మనం చెప్పే మాట అర్థమవుతుంది, ప్రతి కణానికి అర్థమవుతుంది. అది చూసుకుంటుంది. మనం వెయిట్ గురించి అది ఇది మనం ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఆరోగ్యంగా ఆనందంగా అందంగా మంచి షేప్లో అద్భుతంగా ఉన్నాను. ఏమైంది, నాకు బాగున్నాను. ఎవరినో చూసి కంపేర్ చేసుకోకూడదు. నా జీవితం అంటే మనకు అటువంటి స్లిమ్నెస్ మనలో ఉంది అని అనుకోవాలంట మేడం. అదేలే, మనకు ఆల్రెడీ మన శరీర స్ట్రక్చరు, మన బాడీ డిజైన్ మనది, ఎవరి డిజైన్ వాళ్ళది. అలా నేను హాయిగానే ఉన్నాను, ఆనందంగానే ఉన్నాను, ఆరోగ్యంగానే ఉన్నాను, మంచి షేప్తో అద్భుతమైన షేప్లో ఉన్నాను. నా బాడీ పర్ఫెక్ట్గా ఉంది, పర్ఫెక్ట్గానే ఉంటుంది అంతే. అట్లాగే మీరు బరువు తగ్గాలనో పెరగాలనో అనుకుంటూ ఉన్నప్పుడు, ఒక సమతూకపు బరువులో ఉన్న వ్యక్తిని చూసినప్పుడు మీకు అలాంటి శరీర సౌష్ఠవం ఉన్నందుకు కృతజ్ఞత చెప్పమని ప్రపంచం మీకు ఒక సంకేతం పంపుతుందన్నమాట. మీకు ఒక భావుక ప్రేమికుడో ప్రేమికురాలో కావాలని కోరిక కలిగినప్పుడు, పరస్పర ప్రేమలో ఓలలాడే జంట కనపడింది అనుకోండి, అటువంటి ప్రేమికురాలో ప్రేమికుడో దొరికినందుకు కృతజ్ఞత చెప్పడం అనేది ఆ సంకేతం. మీకు ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవాలనుకుంటుండగా పిల్లా పాపలతో ఒక కుటుంబం మీ కంట పడితే, అటువంటి కుటుంబం మీకు రాబోతున్నదనే సంకేతం. అందుకు కృతజ్ఞత చెప్పండి. మీకు వెళ్లే దారిలో ఒక బ్యాంక్ గాని ఏటీఎం గాని తగిలిందనుకోండి, మీకున్న సంపదకు కృతజ్ఞత చూపమని సంకేతం. ఇంటికి వచ్చినప్పుడు మీ అందాల గృహానికి కృతజ్ఞత చెప్పండి. మీ పొరుగువారు మిమ్మల్ని ఒక కప్పు కాఫీకి పిలిచినా, వారు మీకు అనుకోకుండా కనిపించినా, మీ పొరుగు వారికి కృతజ్ఞత చెప్పమని సంకేతం. మీ జాబితాలో మీరు కావాలనుకుని కోరుకొని వస్తువు కనపడింది అనుకోండి, అంటే ఒక ఇల్లు, కారో, మోటార్ సైకిలో, చెప్పులో, కంప్యూటరో, ఆ కోరికకు కృతజ్ఞత చెప్పమని దాని సంకేతం. ఉదయాన్నే మీరెవరైనా శుభోదయం చెప్పారనుకోండి, మీకెవరైనా శుభోదయం చెప్పారనుకోండి, గుడ్ మార్నింగ్, దాని మ్యాజిక్ సంకేతం ఏమిటంటే ఆ శుభోదయానికి మీరు కృతజ్ఞత చెప్పాలని. అలాగే మీకు ఎదురుపడిన ఏ వ్యక్తికైనా చాలా ఆనందంగా ఉన్నారనుకోండి, అప్పుడు మీరు ఆనందానికి కృతజ్ఞత చెప్పాలన్నమాట. ఎవరైనా ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పడం మీ చెవులో పడితే మీరు కూడా థ్యాంక్ యూ చెప్పాలని సంకేతం. మేడం ఇది ఈ థ్యాంక్ యూ అనేది యుఎస్ లో ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళ మా మేనల్లు ఉంటాడు మేడం, కార్డియాలజీ డాక్టర్ అనమాట. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ డాక్టర్స్. వాళ్ళ పిల్లలు చిన్నప్పుడు వచ్చిర్రు అనమాట. ఇండియా వచ్చినప్పుడు వాళ్ళ అమ్మని చూడడానికి వచ్చి చూపించుకొని వెళ్ళేది. వచ్చినప్పుడు చూస్తున్నా చిన్న ఉన్నప్పుడే వాళ్ళు ప్రతిదీ మేడం, ఒక వస్తువుని పట్టుకున్నా, దాన్ని ఆ వస్తువుకి ఏమైనా టచ్ అయితే దానికి కాలు తగిలినా ఏది చేసినా
అది సారీ చెప్పి మళ్ళీ థ్యాంక్ యూ చెప్పడం. ఉమ్, అంటే వాళ్ళకి అంటే మనకి అమెరికాలో ఇట్లా అలవాటు, మనం చెప్పుకోమట్లా. ఉమ్, ప్రతి దానికి ఏదైనా ఇచ్చినా తీసుకున్నా లేకపోతే ఏదానికైనా సారీ చెప్పడము, తప్పు జరిగితే అక్కడ థ్యాంక్ యూ, ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పడం మేడం. ఉమ్. ప్రతి నిమిషము ప్రతి విషయానికి థ్యాంక్ యూ చెప్పడం అంటే వాళ్ళకి అలవాటు ఉంటదేమో అది మరి. అలవాటు చేసి ఉంటారు అలాగా. ఒక్కసారి పేరెంట్స్ ద్వారానో లేకపోతే ఎలా చెప్తే అలవాటు అవుతుంది అంతే. అది వాళ్ళు ఇప్పుడు మా వదిన అనేది అక్కడ వెళ్ళినా కూడా అదే వాళ్ళు అట్లా అలవాటు అయిపోయింది. మనకెందుకు ఉండదు, మన దగ్గర ఎందుకు చెప్పుకోము ఇట్లా. ప్రతి చిన్న విషయానికి థ్యాంక్ యూ చెప్పడం, ఏదైనా జరిగితే దానికి సారీ చెప్పడం. మనం ఒప్పుకోం మేడం, ఇక్కడ మనం సారీ చెప్పలేము అసలు, కృతజ్ఞత కూడా చెప్పలేము. కానీ వాళ్ళకి అలవాటు, అది చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటది కాబట్టి వాళ్ళు చెప్పగలుగుతారు. ఇప్పుడు ఇక్కడ ఇది చూసేసరికి గుర్తొచ్చింది. మీ దినచర్యలో మీరు కృతజ్ఞత చెప్పవలసిన సమయాలను గురించి వచ్చే సంకేతాలు లెక్కలేనన్ని. ఆ సంకేతాలను మీరు ఎప్పుడు అపార్థం చేసుకోలేరు, అవన్నీ కూడా సరైన సంకేతాలే. ఈ ప్రపంచం ఆకర్షణ సిద్ధాంతాన్ని ఉపయోగించుకొని మీకు మ్యాజిక్ సంకేతాలు పంపుతూ ఉంటుంది. వాటికి మీరు అప్పటికప్పుడు కృతజ్ఞతలు చెప్పాలి. ఈ ఆట నేను రోజు ఆడుతూ ఉంటాను, అంచేత నాకు ప్రపంచం నుంచి అందే సంకేతాలన్నీ తెలుసు. వాటికి అప్పటికప్పుడే థ్యాంక్స్ చెబుతూ ఉంటాను. ప్రపంచం ఎప్పటికప్పుడు సంకేతాలను పంపడంలో కొత్త కొత్త మార్గాలను కనుక్కున్నందుకు కృతజ్ఞురాల్ని. అలా చలనంలోకి తెస్తున్నందుకు నాకెప్పుడు చాలా విస్మయంగా ఉంటుంది. నాకు ఒక నేస్తం దగ్గర నుంచో కుటుంబ సభ్యుల నుంచో ఒక ఫోన్ వచ్చిందంటే నేను వారికి కృతజ్ఞత చెప్పాలని ఒక సంకేతం అందుకుంటున్నానన్నమాట. ఎవరైనా ఈ రోజు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది కదూ అంటే ఆ ఆహ్లాదకరమైన రోజుకి నేను కృతజ్ఞత చెప్పాలనే సంకేతం వచ్చిందన్నమాట. ఇంట్లో ఏదైనా ఒక పనిముట్టు చెడిపోయింది అనుకోండి, సక్రమంగా పనిచేస్తున్న పనిముట్లన్నిటికీ నేను కృతజ్ఞత చెప్పాలన్నమాట. అలాగే నా తోటలో ఒక మొక్క బతికి బట్ట కట్టడానికి పోరాడుతూ ఉందనుకోండి, నవనవలాడే మిగతా వాటన్నిటికి నేను తప్పకుండా కృతజ్ఞత చూపించాలి. ఈ రోజు వచ్చిన ఉత్తరాల డబ్బాలో నుంచి ఉత్తరాలు డబ్బాలో నుంచి తీసుకుంటున్నప్పుడు అనుకోకుండా అందిన చెక్కులకి తపాలా శాఖకి కూడా కృతజ్ఞత చెప్పాలి. అట్లాగే ఎవరైనా ఏటీఎం కు వెళ్తున్నామని చెప్పినా నేను దాని పక్క నుంచే వెళ్ళినా నా దగ్గరున్న డబ్బుకి కృతజ్ఞత చెప్పాలి. నేను ఎవరైనా ఒక జబ్బు మనిషి మన ఇంటికి వస్తే మన ఆరోగ్యానికి వారి ఆరోగ్యానికి కూడా కృతజ్ఞత చెప్పాలి. పొద్దున్నే కిటికీ తెరలు తొలగించి ఆనాటి వెలుగుకి చూసినప్పుడు ఆ గొప్ప రోజుకి కృతజ్ఞతలు చెప్పాలి. రాత్రి వేళ మళ్ళీ నా కిటికీ తెరలు దించినప్పుడు ఆనాటి నా గొప్ప అనుభవాలకి మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. మీ అనుభవాలకు మీరు థ్యాంక్స్ చెప్పుకోండి మేడం. ప్రతిరోజు బన్ను బిన్ను రాజీ రాణి వాళ్ళ మదర్ కి వాళ్ళ సిస్టర్స్ రాత్రంతా వాటితో మీరు గడిపే క్షణాలకి కృతజ్ఞత చెప్పండి మేడం. నిజంగా ఎంత మంచి, మీరు చెప్తుంటే మీరు అంటే బాధ అనిపిస్తుందా లేదు, మీకు ఇబ్బంది కలిగిస్తున్నాయేమో గానీ అక్కడ కూడా ఏదో నేర్చుకుంటున్నారు మేడం మీరు. వాటితో కూడా ఒక అనుభవం నాకేం తెలియదు. బాధ అయితే ఎందుకు చేస్తాం గానీ బాధ అయితే లేదు, బాధ కాదు మేడం, బాధ కాదు, అదొక అనుభవం అని చెప్తున్నా. మంచి ప్రతిది వాటితో గడిపేది అనుభవమే, అది మంచి తీపి గుర్తులు అన్నమాట మీకు అవి. అంతే కదా, మధురమైన స్మృతులు. బన్ను బిన్ను రాజీ రాణి చిన్ని చిన్ని బిడ్డలు, అవి చిన్ని బంగారు తల్లులు కదా, అందుకని అవి అందరి దగ్గరికి రావు అవి అందరి దగ్గరికి రావు. అదే అది రావు అంటే ఎవరితో అలవాటు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. అట్లనే కాదు, ఎవరి దగ్గర అలవాటు అని కూడా కదా, అంతే. అది విశ్వం పంపించినట్టే వాటినైతే, మన ఈ కుక్కలైనా పిల్లులైనా ఏవైనా గానీ స్నేహం బంధం అన్నట్టు. వాటితోటి మనకి గది జన్మలో ఏదో బంధం ఉంటది కాబట్టి అవి వస్తాయి. అందరి దగ్గర ఉండవు అవి. ఉండవు. రైట్ ఓకే. ఈ మ్యాజిక్ సంకేతం అభ్యాసం చేసేటప్పుడు మీరు బాగా అప్రమత్తంగా ఉండి ప్రపంచం మీకు పంపిస్తున్న 7 సంకేతాలను గుర్తించండి.
ప్రతి దానికి కృతజ్ఞతలు చెప్పండి. ఉదాహరణకి మీరు కోరుకునే శారీరక బరువు కలవాళ్ళు కనిపిస్తే నా సరైన బరువుకి థ్యాంక్స్ అనుకోండి. మీరు మరీ ఎక్కువ కృతజ్ఞత ప్రకటించడం సాధ్యం కాదేమో, కానీ సాధ్యం అనుకుంటే మాత్రం ఎన్ని సంకేతాలను వీలైతే అన్నిటినీ గుర్తించండి. గత 24 రోజులుగా మీరు మ్యాజిక్ అభ్యాసాలు గనక చేస్తూ ఉంటే ఈ పాటికి మీరు సంకేతాలను గుర్తించే స్థాయికి చేరే ఉంటారు. మరింత అప్రమత్తంగా ఉండేలా చేస్తుంది. మీరెంత అప్రమత్తంగా జాగరూకతతో ఉంటే అంత కృతజ్ఞులుగా ఉంటారు. అంతగా మీ కలల్ని ఆకర్షించుకుంటారు. కనుక ఓ విశ్వమా, మ్యాజిక్ సంకేతాలు పంపుతూనే ఉండు. ఓ విశ్వమా, మ్యాజిక్ సంకేతాలు పంపుతూనే ఉండు. నేను ప్రతిరోజు గమనించాలి, ప్రతిరోజు కృతజ్ఞతాబద్ధురాలనై ఉంటాను. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యాజిక్ అభ్యాసం 25వ రోజు. మ్యాజిక్ సంకేతాన్ని అర్థం చేసుకోండి. ఒకటోది, మీ అదృష్టాలను గుర్తు తెచ్చుకోండి. ఒక 10 అదృష్టాలను జాబితా వేయండి. వాటికి మీరెందుకు కృతజ్ఞత బద్దులో రాయండి. ఆ జాబితాను మరొక్కసారి చదవండి. ప్రతి అదృష్టం చివర థ్యాంక్ యూ అని 3 సార్లు అనండి. ప్రతి అదృష్టాన్ని తలుచుకొని వీలైనంత కృతజ్ఞతా భావాన్ని వెలిబుచ్చండి. 2, ఈ రోజు మీ చుట్టూ జరిగే విషయాలను జాగ్రత్తగా గమనించండి. అప్రమత్తంగా ఉండండి. ఈ రోజు జరిగిన సంఘటనల నుంచి కనీసం 7 మ్యాజిక్ సంకేతాలను సమీకరించండి. ఉదాహరణకి, ఎవరైనా శరీరానికి తగ్గ బరువుతో కనిపిస్తే నాకు తగిన బరువున్నందుకు థ్యాంక్స్ అనండి. ఈ రోజు 3వది, ఈ రోజు మీరు నిద్రకు ఉపక్రమించబోయే ముందు మీ మ్యాజిక్ శిలను గుప్పిట్లో ఉంచుకొని మీ మ్యాజిక్ మంత్రాన్ని ఇలా అనండి. ఈ రోజు జరిగిన అతి మంచి విషయానికి థ్యాంక్ యూ. మ్యాజిక్ శిల అంటే మాస్టర్స్ అదొక చిన్న డాల్ లాంటిది. ఏదైనా సరే మీరు మీ చేతిలో ఉంచుకొని దానికి కృతజ్ఞత చెప్పుకోవచ్చు. ఆ రోజు జరిగిన విషయాలన్నింటినీ గుర్తుకు తెచ్చుకొని మ్యాజిక్ శిలకి కృతజ్ఞత తెలియజేసుకోండి. 26వ రోజు, మీ తప్పులన్నింటినీ మ్యాజిక్ శక్తితో అదృష్టాలుగా మార్చుకోండి. మీ గాయాలలో నుంచి వివేకాన్ని పొందండి. ఓప్రా విన్ఫ్రీ, జననం 1954, మీడియా పర్సనాలిటీ, వ్యాపారవేత్త. మనం చేసే ప్రతి ఒక్క తప్పు కూడా మారువేషంలో వచ్చే అదృష్టమే. ఆ సంగతి ఈ రోజు మనం చేసే మ్యాజిక్ అభ్యాసంలో నిరూపించబోతున్నాం. మేడం వాయిస్ ఓకేనా? మళ్ళీ ఇబ్బందా? బాగుంది. ఓకే మేడం. మంచి సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయినట్టున్నారు. వానర్ మీ సేన బోబోయ్, సైన్యం. మనం చేసే ప్రతి ఒక్క తప్పు కూడా మారువేషంలో వచ్చే అదృష్టమే. ఆ సంగతి ఈ రోజు మనం చేసే మ్యాజిక్ అభ్యాసంలో నిరూపించబోతున్నాం. ఎందుకంటే ప్రతి తప్పులోనూ మనకి తెలియని అదృష్టాలు దాగి ఉంటాయి. సైకిల్ నేర్చుకుంటూ పిల్లలు అనేక తప్పులు చేస్తారు. రాత నేర్చుకుంటూ కూడా చేస్తారు. దాన్ని మనం పెద్దగా పట్టించుకోము. ఎందుకంటే వాళ్ళు చేసే తప్పుల్లో నుంచి వాళ్ళు సరైనదో తెలుసుకుంటారని మనకు తెలుసు, సరైనదేదో తెలుసుకుంటారని కూడా మనకు తెలుసు. అట్లా తెలుసుకొని చేసే పనిలో ప్రావీణ్యత సాధిస్తారని కూడా మనకు తెలుసు. మరి మనం పెద్దవాళ్ళము, మనం చేసే తప్పుల్ని అంత సీరియస్ గా ఎందుకు తీసుకుంటాం? వాటి పట్ల అంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తాం? పిల్లలకి ఈ సూత్రం ఎందుకు వర్తిస్తుందో మనకి అదే వర్తిస్తుంది. మనందరం ఏవో తప్పులు చేస్తూనే ఉంటాం. అలా చేయకపోతే మనం ఏమీ నేర్చుకోలేము. మనం లోక జ్ఞానం సంపాదించుకోలేము, వివేకము సంపాదించుకోలేము. మనందరికీ ఎంపిక స్వాతంత్రం ఉంది. మనకేం కావాలో మనకు ఎంచుకోగలం. అంటే మనకి తప్పులు చేసే స్వతంత్రం కూడా ఉంది. తప్పులు మనకి నొప్పిస్తాయి నిజమే, కానీ మనం చేసిన తప్పులో నుంచి మనం ఏం నేర్చుకోలేకపోతే ఆ తప్పు ద్వారా మనం అనుభవించిన వేదనకి అర్థం లేదు. ఆకర్షణ సూత్రం ప్రకారం మళ్ళీ అదే తప్పు పదే చేస్తాం, రిపీట్ చేస్తూ ఉంటాం. చివరికి అంతులేని బాధల్లో ఇరుక్కుంటాం. పర్యవసానాలు మనల్ని ఎంతగా బాధిస్తాయంటే ఆఖరికి మనం అందులో నుంచి ఏదో ఒక పాఠం తప్పకుండా నేర్చుకుని తీరుతాం. అప్పుడు ఇంకా అలాంటి తప్పులు చెయ్యం. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలంటే ముందుగా మనం చేసిన తప్పుని గుర్తించాలి, ఆ తప్పుని అంగీకరించాలి. ఇక్కడే చాలా మంది పొరపాటు చేస్తారు.
ఎలా అంటే వారు చేసిన తప్పు కారణం ఎవరి మీదకో నెడతారు, మరొకరిపై నెపం వేస్తారు. ఒక ఉదాహరణ చూడండి. మనము కారులో పోవాల్సిన దానికన్నా ఎక్కువ వేగంతో పోతూ ఉంటాం. అందుకు పోలీసు మనకి టికెట్ ఇస్తాడు. మనం అతివేగంగా పోవడం అనే మన తప్పుని ఒప్పుకోక పోలీస్ ఎక్కడో పొదలచమాటున మనకి కనపడకుండా దాక్కుని ఉండి మనల్ని పట్టుకోవడం తప్పని నేపం వాళ్ళ మీద వేస్తాం. వాళ్ళ దగ్గర రాడార్ గన్ ఉంటుంది, దాన్ని మనం తప్పించుకోలేము. కానీ నిజంగా తప్పు మనదే. అతివేగంగా వెళ్లి పోలీస్ కి దొరికిపోవడం మనం ఎంచుకున్నదే. మన తప్పులకు ఎదుటి వారిని నిందించడంతో వచ్చే సమస్య ఏమిటంటే మనం మన తప్పుల వల్ల వచ్చే పర్యవసానాన్ని ఎదుర్కోక తప్పదు, బాధ తప్పదు. పైగా దాని నుంచి మనం ఏమీ నేర్చుకోము. అవే తప్పుల్ని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాం. మనం మానవ మాత్రులం, తప్పులు చేయడం సహజం. మానవులలో ఉండే మంచి లక్షణాలలో తప్పులు చేయడం కూడా ఒకటి. అయితే అందులో నుంచి సరైన పాఠం మనం నేర్చుకోవాలి, లేకపోతే జీవితంలో అనవసరమైన బాధలు ఎక్కువ అవుతాయి. మరి తప్పులో నుంచి మంచి పాఠాలు నేర్చుకోవడం ఎలా? కృతజ్ఞతా భావంతోనే. కొన్ని సందర్భాలు చెడ్డవిగా అనిపిస్తాయి, అయినప్పటికీ మనం కృతజ్ఞత చూపవలసిన మంచి విషయాలు తప్పకుండా ఉంటాయి. ఎప్పుడు ఒక తప్పు చేసినప్పుడు అందులో నుంచి ఒక కృతజ్ఞత చెప్పవలసిన ఎన్ని అనుకూల విషయాలు ఉంటాయో వెతకండి. అప్పుడు మీరు ఆ తప్పుని ఒక అదృష్టంగా మార్చుకోవచ్చు. తప్పులు మరిన్ని తప్పుల్ని ఆకర్షిస్తాయి, అలాగే అదృష్టాలు మరిన్ని అదృష్టాలని ఆకర్షిస్తాయి. మరి దేన్ని ఎంచుకుంటారు మీరు? ఈ రోజు మీరు జీవితంలో చేసిన ఒక తప్పు గురించి ఆలోచించండి. అది చిన్నదైనా సరే, పెద్దదైనా సరే, ఆ విషయం తలుచుకున్నప్పుడల్లా మీరు బాధపడే ఒక తప్పుని ఎంచుకోండి. ఉదాహరణకి మీకు బాగా ఆప్తులైన ఒక వ్యక్తి మీద కోపంతో విరుచుకుపడి ఆ వ్యక్తితో అనుబంధం పోగొట్టుకున్నారనుకోండి, లేదా ఇంకొకరిని గుడ్డిగా నమ్మి మోసపోయారనుకోండి, లేదా మరొకరిని కాపాడడానికి మీరు హానికరం కానీ ఒక అబద్ధం చెప్పారనుకోండి, దాని వలన కష్టాల్లో పడ్డారనుకోండి, లేదా ఒక వస్తువు చౌకగా వచ్చిందని కొన్నారనుకోండి, దాని వలన మీకు అపారమైన నష్టం వచ్చిందనుకోండి, లేదా మీరు సరైనదని భావించి తీసుకున్న ఒక నిర్ణయం విరుద్ధ ఫలితం ఇచ్చిందనుకోండి. ఇలాంటిది ఏదైనా సరే, అట్లా ఏదో ఒక తప్పుని ఎంచుకున్నాక మీరు కృతజ్ఞత చూపవలసిన సానుకూలమైన అంశాల కోసం వెతకండి. మిమ్మల్ని మీరు 2 ప్రశ్నలు వేసుకోండి. ఈ తప్పు నుంచి నేనేం నేర్చుకున్నాను? ఈ తప్పు వలన సంభవించిన మంచి విషయాలు ఏమన్నా ఉన్నాయా? మీరు చేసే తప్పులలో మీరు కృతజ్ఞత చూపించవలసిన విషయం, దాని వల్ల నేర్చుకున్న పాఠం. తప్పు ఏదైనప్పటికీ అందులో నుంచి ఆవిర్భవించే మంచి విషయాలు కూడా ఉన్నాయి. సరే, అవి మీ భవిష్యత్తును బాగు చేస్తాయి. ఈ విషయాన్ని మీరు బాగా ఆలోచించండి. ఈ విషయాన్ని మీరు బాగా ఆలోచించి మీ తప్పులో నుంచి మీకు తోచే 10 అనుకూల విషయాలను గుర్తుంచుకోండి. ప్రతి సానుకూలమైన విషయము మ్యాజిక్ శక్తిని కలిగి ఉంటుంది. ఈ 10 అనుకూల విషయాలను జాబితా వేయండి. అతి వేగంగా కారు నడిపే పోలీసుకి దొరికిపోయి జరిమానా కట్టిన సందర్భాన్ని ఉదాహరణగా తీసుకుందాం. 1వ పాయింట్, నాకు హాని జరగకుండా కాపాడాలనుకున్న పోలీస్ కి కృతజ్ఞతలు. నిజానికి వాళ్ళు చేయాలనుకున్నది కూడా అదే కదా. 2వ పాయింట్, నేను పోలీస్ కు నిజంగా కృతజ్ఞతా బద్ధుడిని. నిజం చెప్పాలంటే నేనే ఏదో ఒక ఆలోచనలో మునిగిపోయి నా దృష్టిని రోడ్డు మీద కేంద్రీకరించలేదు. 3వ పాయింట్, లోపం ఉన్న ఒక టైర్ తో ఇంత వేగంగా వెళ్ళడం ఎంత బుద్ధి తక్కువ కదా, దాన్ని ఆపినందుకు పోలీసుకు నిజంగా కృతజ్ఞతలు. 4వ పాయింట్, సరైన సమయంలో నన్ను హెచ్చరించిన పోలీస్ కి కృతజ్ఞతలు. ఇక నుంచి నా వేగాన్ని సరిచూసుకొని నా డ్రైవింగ్ అభివృద్ధి చేసుకునేలా చేశారు. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. 5వ పాయింట్, పోలీస్ కు చిక్కకుండా ప్రమాదాలకు గురి కాకుండా నేను వేగంగా పోగలనని నాకు గర్వం ఉండేది. పోలీస్ కు చిక్కడం వలన నేను నాతో పాటు మరికొందరు ప్రమాదంలో చిక్కుకోకుండా తప్పించుకోగలిగాం. అందుకు వాళ్ళకి కృతజ్ఞతలు. 6వ పాయింట్, ఇతర వాహన చోదకులు తమ అతివేగంతో నాకు, నా కుటుంబానికి ప్రమాదం తెస్తే నేను పోలీస్ కి ఇలాగే వారిని ఆపమని చెబుతాను. అందుకు కూడా వారికి నా కృతజ్ఞతలు. 7వ పాయింట్,
రహదారుల మీద ప్రతి వాహన చోదకుడికి అతని కుటుంబానికి భద్రత కల్పించడమే ధ్యేయంగా పనిచేసే పోలీసుకు నా కృతజ్ఞతలు. 8వ పాయింట్, ప్రతిరోజు ఎన్నో హృదయ విదారకమైన సందర్భాలను చూస్తూ ఉంటారు పోలీసు. అందుకని నన్ను, నా కుటుంబాన్ని క్షేమంగా ఇల్లు చేర్చాలనుకున్న పోలీసుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. 9వ పాయింట్, నేను నా ఇంటికి, నా కుటుంబం దగ్గరికి క్షేమంగా భద్రంగా చేరేలా చేసిన పోలీసుకు కృతజ్ఞతలు. 10వ పాయింట్, నా అతి వేగాన్ని ఆపడానికి జరగబోయే సంఘటనలన్నింటిలోకి పోలీస్ చర్య తక్కువ హానికరమైనందుకు కూడా వారికి నా కృతజ్ఞత. బహుశా అది నా జీవితం మొత్తం మీద పెద్ద అదృష్టం కూడా కావచ్చు కూడా. మీరు జీవితంలో చేసిన ఏ తప్పైనా ఇంకా మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటే ఇటువంటి అమోఘమైన హుందా అయిన అభ్యాసం చేయండి అని మిమ్మల్ని గట్టిగా కోరుతున్నాను. ఆలోచించండి, ఒక తప్పుతో మీకు ఎన్నో అదృష్టాలు దొరకవచ్చు. ఇటువంటి లాభాలు మీకు ఇంకెక్కడ లభిస్తాయి? 26వ అభ్యాసం, మీ తప్పులన్నింటి మ్యాజిక్ శక్తితో అదృష్టాలుగా మార్చుకోండి. 1వది, మీ అదృష్టాలను గుర్తు తెచ్చుకోండి. ఒక 10 అదృష్టాలను జాబితా వేయండి. వాటికి మీరెందుకు కృతజ్ఞతా బదులు రాయండి. ఆ జాబితాను మరోసారి చదవండి. ప్రతి అదృష్టం చివర థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని 3 సార్లు అనండి. ప్రతి అదృష్టాన్ని తలుచుకొని వీలైనంత కృతజ్ఞతా భావాన్ని వెలిగించండి. 2వ పాయింట్, మీరు జీవితంలో చేసిన ఒక తప్పును ఎంచుకోండి. 3వ పాయింట్, ఈ తప్పు చేయడం వల్ల మీకు లభించిన 10 అదృష్టాలను జాబితా వేయండి. వాటిని రాసి పెట్టుకోండి. 4వ పాయింట్, మీకు మీరు చేసిన తప్పు వలన లభించిన మేలును గుర్తించాలంటే ఈ ప్రశ్నలు వేసుకోండి. ఈ తప్పు నుంచి నేనేం నేర్చుకున్నాను? ఈ తప్పు వలన నాకు దక్కిన మంచి ఏంటి? 5వ పాయింట్, ఈ రోజు మీరు నిద్రకు ఉపక్రమించబోయే ముందు మీ మ్యాజిక్ శిలని గుప్పిట్లో ఉంచుకొని మీ మ్యాజిక్ మంత్రాన్ని ఇలా అనండి. ఈ రోజు జరిగిన అతి మంచి విషయానికి థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. 27వ రోజు, మ్యాజిక్ దర్పణం, అద్దం. మన భావోద్వేగాలను అనుసరించి వస్తువుల రూపం మారుతుంది. అందువలన మనలో అందము, మ్యాజిక్ ఉంటే మనకి అన్ని అందంగా అద్భుతంగా కనిపిస్తాయి. ఖలీల్ జిబ్రాన్, 1883-1931, కవి, కళాకారుడు. బయట ప్రపంచాన్ని మీరు అనుకున్నట్టు మార్చుకోవాలనుకుంటూ ఒక సమస్య తర్వాత ఒకదాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తూ ఆ సమస్యలను మరొకరిని నిందిస్తూ బాహ్య ప్రపంచం చుట్టూ ఎన్ని చక్కర్లు కొట్టినా మీ జీవితంలో ఎన్నటికీ విజయం సాధించలేరు. మీ కలలను సాకారం చేసుకొని జీవితాన్ని పరిపూర్ణంగా జీవించలేరు. కానీ కృతజ్ఞత అనే మ్యాజిక్ ని మీ జీవన విధానం చేసుకుంటే మీ చుట్టూ ప్రపంచమంతా మంత్రించినట్టు మారిపోతుంది. మీరు మారితే మీ చుట్టూ ప్రపంచం మారుతుంది. మీరు ఆకర్షించే విషయాలు కూడా మారతాయి. గాంధీజీ ప్రబోధాలు, మైకేల్ జాక్సన్ మ్యాన్ ఇన్ ద మిర్రర్ పాట లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చాయి. ఈ పాట ఎప్పటికీ నిలిచి ఉండే గొప్ప ప్రబోధాత్మక గీతాలలో ఒకటి. అందుకే ఆ పాట అంత గణతకి ఎక్కి పాటకు గాయకుడికి పేరు తెచ్చింది. అద్దంలో మనిషిని చూడండి, మీ ప్రపంచమే మారిపోతుంది. ఇప్పటి వరకు మీరు 26 సూత్రాలను పాటించారు. మీరు కూడా చాలా మారారు. మీలో వచ్చిన మార్పుల్ని గుర్తించడం ఒక్కొక్కప్పుడు కష్టం కావచ్చు. కానీ ఆ మార్పుని మీ ఆనంద సమయాల్లో, మీ మారిన పరిస్థితుల్లోనూ, మీ చుట్టూ ప్రపంచంలోని అద్భుతమైన మార్పులోనూ గుర్తించే ఉంటారు. మీ కుటుంబం కోసం, మీ స్నేహితుల కోసం కూడా మీరు ఈ కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని ఉపయోగించుకొని ఉంటారు. మీ వృత్తి కోసం, ఆర్థికాభివృద్ధి కోసం. మేడం, ఇప్పుడు మీరు చదువుతున్న పేరు అయిపోయిందా ఉందా? కొంచెం ఉంది మేడం. ఎందుకు? అది అయిపోయి కంప్లీట్. అదే 1 hour అవుతుంది మనకి. 1 hour అయిందా? అయితే ఇంత కాపేయాలనా మేడం? మరి ఆ పేరు అయిపోయి మేడం. మీ కుటుంబం కోసం, మీ స్నేహితుల కోసం కూడా మీరు ఈ కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని ఉపయోగించుకొని ఉంటారు. మీ వృత్తి కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, ఆరోగ్యం కోసం, మీ స్వప్నాల సాకారం కోసం. అంతేకాక
మీరు కూడా రోజు తటస్థపడే వ్యక్తుల కోసం కూడా ఉపయోగించి ఉంటారు. కానీ మీ కృతజ్ఞతలకు అర్హులు మరెవరో కాదు, మీరే. అర్థంలో మనిషికి మీరు కృతజ్ఞులై ఉంటే మీలో ఉండే అశాంతులు, అసంతృప్తులు, ఆశాభంగాలు, ఆత్మన్యూన్యత భావాలు అన్ని మాయమై పోతాయి. వాటితో పాటే అసంతృప్తికి, ఆశాభంగాలకి, అశాంతికి, ఆత్మన్యూన్యతకి కారణమయ్యే సందర్భాలు మంత్రించినట్లు మాయమైపోతాయి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. రేపు ఒక్క భాగం ఉంటది, కంటిన్యూ చేసుకోవచ్చు మేడం మనం మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం.